మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు మన రాష్ట్రంలో మనం అందరం కూడా ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఇది వరకు ఉన్నప్పుడు పోరాట పట్టుదలతో గతంలో కాంగ్రెస్ పార్టీని రాజ్యసభలో పట్టుకొని ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కూడా కాదు 10 సంవత్సరాలు ఇవ్వాల్సిందే అని ఎడాపెడా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆ రోజు నిలదీయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనం అందరం కూడా చూసాం. మరి దాని తర్వాత ఎన్నికలు రావడం, అప్పుడు ప్రధానమంత్రి ఇప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి ప్రధానమంత్రి గారు అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా 100% 100% న్యాయం చేస్తాం. మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 6 సంవత్సరాలు కాదు ఏకంగా 10 సంవత్సరాలు ఇస్తాను. మేము అధికారంలోకి వస్తే మీ ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి ఆ రోజు ఆయన ప్రకటనలో పొంది ప్రజలందరినీ కూడా ఆకర్షించి ఆయన ఈ రోజు ఓట్లు ఎంచుకొని అత్యుత్తమ స్థానంలో ఉన్నా మరి అప్పుడు రాజ్యసభ సభ్యులైనటువంటి అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు, మరి ఇప్పుడు వాళ్ళు కేంద్ర మంత్రులు, వాళ్ళు కూడా చాలా గట్టిగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని ఎంతో గట్టిగా మాట్లాడటం కూడా జరిగింది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు చూస్తే ప్రధానమంత్రి అయ్యారు, వెంకయ్యనాయుడు గారు చూస్తే కేబినెట్ లో అత్యుత్తమ స్థానంలో ఉన్న కేబినెట్ మంత్రి అయ్యారు, అరుణ్ జైట్లీ గారు చూస్తే కేబినెట్ మొత్తాన్ని ఉదస్కంధాల మీద పెట్టుకున్న మనిషిలాగా కేబినెట్ మంత్రులాగా ఉన్నారు. ఇప్పటిదాకా పార్లమెంట్ సమావేశాలు జరిగితే కనీసం ఒక్క మాట కూడా వాళ్ళు ఎన్నికలలో తిరుపతికి వచ్చి మన వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా గుర్తు రాకపోవడం, దాని గురించి వెతకపోవడం, పట్టినట్టుగా ఉండటం ఈరోజు మన అందరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టకరం అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాల కంటే ఎక్కడ అభివృద్ధి చెందుతుందని వాళ్ళు భయపడుతున్నారో ఏమో. ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రానికి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, గుజరాత్ రాష్ట్రాన్ని ఇంటి వరకు ప్రాతినిధ్యం వహించాడో ఆ యొక్క గుజరాత్ రాష్ట్రాన్ని మించిపోతుందని భయపడుతున్నాడేమో. కనీసం స్పెషల్ స్టేటస్ కాదు కదా, ప్రత్యేక నిధులు కూడా కేటాయించట్లేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల అని చెప్పి కూడా మనం పూర్వం అయితే నరేంద్ర మోడీ గారు ఆ యొక్క ప్రధానమంత్రి కుర్చీకి ఎక్కక ముందు ప్రజలు, ముఖ్యంగా యువకులు, యువత, మహిళలు వీళ్ళందరూ కూడా పట్టులు పెట్టారు, ఎంతో ఆశపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే గుజరాత్ లాగా మన మొత్తం భారతదేశం వెలిగిపోతుంది. అది ఈ రోజు 1.5 సంవత్సరం అవుతా ఉంది. దున్నపోతమైన వాడు పట్టుగా ఆయన పాలన సాగిస్తున్నాడే కానీ ఏమాత్రం అభివృద్ధికి పథకాలు కానివ్వండి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఏమాత్రం ఏం చేయబోతున్నాడో చెప్పట్లేదు, ఏం పథకాలు ఇస్తున్నాడో చెప్పట్లేదు, అసలు స్పెషల్ స్టేటస్ ఇస్తాడో ఈడా అనేది కూడా చెప్పట్లేదు. ఆ రోజు ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే 10 సంవత్సరాలు అన్న మనుషులు ఈ రోజు అడుగుతా ఉంటే పార్లమెంట్ లో
యువకులు, ప్రతి మహిళలు, ప్రతి పెద్దవాళ్ళు, ఉద్యమకారులు అందరూ కూడా ఆ యొక్క సభని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం దాని ద్వారా తెలుసుకుంటారేమో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి కూడా మనం తెలుసుకుంటున్నాం. మరి అదేవిధంగా 11వ తేదీ మన రాష్ట్రం మొత్తం మనకి స్పెషల్ స్టేటస్ కావాలా అని బంధుని కూడా తలపెడతా ఉంది. మరి ఆ యొక్క బంధుని కూడా చూపించబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఆ యొక్క బంధులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా నేనైతే కాంగ్రెస్ పార్టీ మనిషిని కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ద్వారా మా యువ నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఇప్పటికే చెప్పారు, మీరు ప్రత్యేక హోదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలని పార్లమెంటులో, రాజ్యసభలో ఉన్న వాళ్ళు కొంచెం గలవ ఇవ్వండి, మీకు మద్దతు సంపూర్ణంగా మేము ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. ఈ విషయంలో ఖచ్చితంగా మీ వెనక మేము ఉంటాం, మీ పోరాటంలో మేము పాల్గొంటాం అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇప్పటికే మాట ఇవ్వడం పడుతుంది. మరి యొక్క ప్రణాళికలో భాగంగానే రేపు 8వ తేదీన మన తిరుపతిలో ఎక్కడైతే నరేంద్ర మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు తిరుపతికి వచ్చి ఆ భగవంతుడి పదాలు సాక్షిగా ప్రమాణం చేశాడో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అక్కడికే వెళ్తున్నాం. రేపు 8వ తేదీ యావత్ మొత్తం పిసిసి కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పిసిసి కార్యదర్శులు, ఏఐసిసి కార్యదర్శులు అందరూ కూడా అక్కడికి చేరి నిరసన సభ నిర్వహించి వాళ్ళ గలం ఎత్తుపోతున్నారు అని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాం. ఉద్యమకారులు ఎవరైనా ఉన్నా కానీ పార్టీలు జెండాలు, అజెండాలు పక్కన పెట్టి ఆ యొక్క సభలో మీకు కూడా సంపూర్ణంగా మేము ఆహ్వానం కలుగుతూ ఉన్నాం. ఎవరైనా రావచ్చు, ఆ యొక్క సభని పాల్గొనవచ్చు, విజయవంతం చేయొచ్చు అని చెప్పి కూడా సవినయంగా పెద్దలందరినీ మరియు యువ నాయకుల్ని, ముఖ్యంగా జాక్ కమిటీ నాయకుల్ని, వీళ్ళందరినీ కూడా సవినయంగా మేము కోరుకుంటూ ఉన్నాం. మరి ఉద్యమం మేము చేసావా, మా పార్టీ చేసిందా, మీరు చేసారా అన్నది కాదు. జెండాలు పక్కన పెడతాం, అందరం కలిసికట్టుగానే వెళ్తాం. మనం చేసే ఉద్యమంలో అందరూ కూడా చేతులు కలిపి ముందుకు నడుచుకొని వెళ్దాం. ఖచ్చితంగా మన ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చేదాకా అశ్రమంగా పోరాటం సాధించాలి.